వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి క్రాంతి కుమార్ కేసుకి సంబంధించి సార్తో మాట్లాడదాం. సార్, అటు చూసుకుంటే సాయి కృష్ణ కేసు, ఇటు చూసుకుంటే కనుక క్రాంతి కుమార్ కేసు, రెండు అంటే ఒక విధంగా ఒక్కరి వల్లనే జరిగినా కానీ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఈ రకమైన చర్యలకి ఏం చెప్తారు సార్? ఇది కూటమి ప్రభుత్వం హత్యలనే భావించాలి. ఎందుకంటే అతను సెల్ఫీ వీడియో ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులను ఏ విధంగా వేధిస్తున్నారు, అదేవిధంగా నేను ఈ కులంలో పుట్టడం నా తప్పు అనే ఆవేదనతో మాట్లాడి అతను సెల్ఫీ వీడియోలోనే గుళికలు మింగడం కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఏ ఒక్కరైనా కానీ ఇప్పటివరకు కనీసం స్పందించిన పరిస్థితి ఉందా? పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడే విషయాలు ఏంటంటే వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళని ఈ విధంగా చేస్తామనే విధంగా వారి యొక్క మాటల ధోరణి కనబడుతుంది. వాళ్ళ బిడ్డలు చనిపోయి ఇంట్లో కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే వారిని ఓదార్చాల్సింది పోయి వారిని ఒక నేరస్తుల కింద, వాళ్ళని క్రిమినల్స్ కింద తీర్చిదిద్దే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పేరుపోయి వెంకటేశ్వరరావు మనందరికీ కూడా తెలిసిన వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్పిఎస్కి అధ్యక్షుడు ఉంటూ అనేక సామాజిక ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతూ అనేక ప్రజా ఉద్యమాలు చేసిన వ్యక్తి. వారి కుటుంబానికి ఈరోజు న్యాయం జరగకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే పేరుపోయి వెంకటేశ్వరరావు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికిన వ్యక్తి. వారి ప్రభుత్వం ఏర్పడడానికి దోహదపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కుటుంబంలో కూడా ఈరోజు ఇంత ఇబ్బంది జరిగినప్పటికీ కూడా ఈ కూటమి నాయకులు ఎవరు కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. వీరు అనేకసార్లు స్పందనలో కంప్లైంట్ పెట్టినా కానివ్వండి, ఎస్సీ సంఘాలు అన్నీ కూడా వెళ్ళి కమిషనర్ కలిసినప్పటికీ కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిందే. ఇది ఎవరు కూడా ఆలోచించాల్సిన విషయం కాదు. సార్, ఇంకొకటి, ఇలాంటి సంఘటన ఏదన్నా జరిగితే దాన్ని అంటే అదర్ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాడుకుంటున్నారన్న కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్. సో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరేం చెప్తారు? సార్, ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము చేస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, ఇటువంటి ఏదైతే సెల్ఫీ వీడియో క్రాంతి కుమార్ యొక్క ఆత్మహత్య ఏదైతే ఉందో, సెల్ఫీ వీడియోలో చూసిన తర్వాత కూడా స్పందించకపోవడం అనేది మానవత్వం కూడా కాదు. అది ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తే అక్కడ ప్రతిపక్షం ప్రశ్నిస్తూనే ఉంటుంది. కానీ ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం స్పందించకుండా చనిపోయిన వ్యక్తులను కూడా కించపరిచే విధంగా వారిని ఒక నేరస్తుల కింద, ఏదో సంఘ విద్రోహుల కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. తప్పకుండా క్రాంతి కుమార్ కుటుంబానికి, అదేవిధంగా సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళ పోరాటాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము సార్, అంటే మద్దతు ఒక్కటేనా, లేదా ఆ పిల్లలకి కానీ లేకపోతే ఫ్యామిలీలు రెండింటికి కూడా అంటే మీరు ఏమన్నా సహాయం చేసే అవకాశం ఉండదా మీ పార్టీ తరఫున? తప్పకుండా వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ ఏ విధమైన కార్యక్రమం చేయగలుగుతుందో ఆ విధంగా తప్పకుండా వాళ్ళకి మేము తోడుగా ఉంటాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి న్యాయం జరిగే వరకు కూడా వారికి ఆర్థికంగా కావచ్చు, ఆ కేసు పరుల్లో శిక్షలు కావచ్చు, ఇవన్నీ పడే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలకు తోడుగా ఉండి అన్ని విధాలు కూడా వాళ్ళకి తోడుకుంటామని మీకు తెలియపరచుకుంటాం. సార్, అంటే సీఏ నాగరాజ్ గారి మీద ఆయన చాలా మంచివారు అంటూ చాలా ధర్నాలు కూడా చేస్తున్నారు సార్. మరి దానికి ఏం చెప్తారు? సార్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళు ఎవరో ధర్నా చేసే పని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఇటువంటి హోమ్ మినిస్టర్గా ఉంటే మేము చేసేస్తామని చెప్పని. ఇవన్నీ ఈ ధర్నాలు చేసేదంతా కూడా కూటమి ప్రభుత్వమే చేసి ఈ కుటుంబాలని ఎవరైతే ఇప్పుడు సాయికృష్ణ కావచ్చు, ఏదే క్రాంతి కుమార్ కావచ్చు, చనిపోయిన వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించే విధంగా కూటమి ప్రభుత్వం చేయడం చాలా బాధాకరం, చాలా దారుణం కూడా. సో చూసారు కదా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ ఫ్యామిలీకి ఎటువంటి తీర్పు వస్తే న్యాయం జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.